శ్రీమాత్రే నమః అండి అందరికీ. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దేవీ నవరాత్రులు వచ్చేసాయి కదా! ఈ సంవత్సరం 2025 చాలా ప్రత్యేకత కలదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం కాత్యాయని దేవి అలంకారం ప్రత్యేకతగా సంచరించుకుంది. మీరందరూ ఈ నవరాత్రులకు పూజకు సిద్ధంగా ఉన్నారు కదా! ఏ ఏ దేవీలకు ఏమేమి నైవేద్యాలు పెట్టాలో చూద్దామా? మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవికి బెల్లం అన్నం నైవేద్యంగా పెట్టాలి. రెండవ రోజు గాయత్రీదేవి మాతకు పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. మూడవ రోజు అన్నపూర్ణాదేవి మాతకు దధ్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. నాలుగవ రోజు కాత్యాయనీదేవి మాతకు పులగం లేదా అన్నం ముద్దపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఐదవ రోజు లక్ష్మీదేవి మాతకు క్షీరాన్నం లేదా రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఆరవ రోజు లలితాదేవి మాతకు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఏడవ రోజు చండీశ్వరీదేవి మాతకు కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఎనిమిదవ రోజు సరస్వతీదేవి మాతకు పాయసం నైవేద్యం సమర్పించాలి. తొమ్మిదవ రోజు దుర్గాదేవి మాతకు కదంబం నైవేద్యంగా సమర్పించాలి. 10వ రోజు మహిషాసురమర్దిని మాతకు గారెలు నైవేద్యంగా సమర్పించాలి. 11వ రోజు రాజరాజేశ్వరీదేవి మాతకు బూరెలు, బొబ్బట్లు, పులిహోర. అంటే ఆ రోజు ఏమైనా చేసుకోవచ్చు. అంటే విజయదశమి కదండి, అంటే మనకి దసరా పండుగ వచ్చేసిందన్నమాట. అందుకని మనం ఏమైనా సరే నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు. వీటితో పాటు రోజు కూడా చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా పండ్లు, కొబ్బరికాయ మనకిష్టమైనట్టుగా ఎన్నైనా సమర్పించుకోవచ్చండి అమ్మవారికి. ఈ విధంగా నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుదామా అండి? అందరికీ కూడా శ్రీమాత్రే నమః. అమ్మవారి కృపా కటాక్ష సిద్ధిరస్తు.